అమ్మ అయ్యో ఎర్రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను నే ఎర్రక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. రోజు రోజుకి ప్రాబ్లమ్స్ ఎక్కువైపోతున్నాయి. అటు పార్టీలో ఇటు ప్రభుత్వంలో బొత్తిగా డిసిప్లిన్ లేకుండా పోయింది. ఎవడు మన మాట కేర్ చెయ్యడం లేదు. ఇక లాభం లేదు. దీనికి పరిష్కారం చెప్పమని మేడంనే వేడుకుంటాను. జై జనని పాహిమా పాహిమా పాహి పాహి. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కిరణ్ కుమార్ జీ. డోంట్ వర్రీ, నేను సాల్వ్ చేస్తాను. సార్ నేను వచ్చేసా. ఇదేంటి సత్యబాబు నా నెత్తికి ఎక్కావు? మేడం గారు నన్ను పిసిసి ప్రెసిడెంట్ గా అపాయింట్ చేశారు సార్. ఇక మీరేంటి చూసుకోనక్కర్లేదు. మీరలా కామ్గా కూకోండి. మంత్రులతో అధికారులతో నేనే మీటింగ్లు పెట్టేసి వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తుంటాను. బాగానే ఉంది, కానీ నువ్వు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటేనే ఇద్దరికి కన్వీనియంట్ గా ఉంటుంది సత్యబాబు. ఎంత మాట. నా గురించి మీరేం వర్రీ కాకండి సీఎం గారు. నేను ఇక్కడే ఏదోలాగా అడ్జస్ట్ అయిపోతా. ఈ సత్యబాబుని ఇలా ఎంతకాలం మెయింటైన్ చెయ్యాలో అర్థం కావడం లేదు. మళ్ళీ మేడంనే వేడుకుందాం. జై జనని పాహిమా పాహిమా పాహి పాహి. మీ ప్రాబ్లం నాకు అర్థమైంది కిరణ్ కుమార్ జీ. డోంట్ వర్రీ, నేను సాల్వ్ చేస్తాను. అన్నా నేను వచ్చేసా. మరీ ఓవర్ అయినట్టుంది దామోదర్. మేడం గారు నన్ను డిప్యూటీ సీఎం గా అపాయింట్ చేశారన్నా. నీ వర్క్ లోడ్ నేను తగ్గిస్తానన్నా. మా నాన్నే మా తండ్రే, మరేంటి ఇక్కడ సెటిల్ అయిపోయావు? నేనిప్పుడు నీకు డిప్యూటీని కదా అన్నా. ఇక నీతోనే ఉంటా. నీ కుర్చీ పక్కనే నాకు కుర్చీ వేయించవు. ముందు నువ్వు నన్ను వేయించడం ఆపితే నేను నీకు కుర్చీ వేయిస్తా. ఇక నువ్వేమి హైరాణ పడకన్నా. ఇక నుంచి నేనే ఢిల్లీకి వెళ్తూ హైకమాండ్ తో మాట్లాడుతూ ఉంటా. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసేస్తా. మేడంని వేడుకున్నందుకు నెత్తి మీద ఓ స్పెషల్ ఎఫెక్ట్, దానికి బోనస్ గా ఈ సైడ్ ఎఫెక్ట్. ఇక మేడం కి చెప్పడం వేస్ట్. చెప్తే ఇంకెవరినో అంటగడుతుంది. ఆ పని మేడం గారు ఎప్పుడో చేశారు సీఎం గారు. ఇది చిరంజీవి వాయిస్ లా ఉంది. కిరణ్ కుమార్ గారు, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, నేను మళ్ళీ సినిమాల్లో నటించిన సీఎం పాత్ర మాత్రం సినిమాల్లో వెయ్యను. ఎందుకంటే నేను నిజ జీవితంలోనే సీఎం అవుతాను. కిరణ్ కుమార్ గారు, నేను జనం కోరుకుంటున్న సీఎంని. నేను సైడు సీఎంని. నేను సూపర్ సీఎంని. ఇంతకీ నేనెవర్ని?